ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే సమతా క్రాంతిదర్శికి భారతరత్న, సామాజిక సమన్వత్వానికి జీవితం కృషి చేసిన కర్పూరి ఠాకూర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రేవంత్ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 5,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్లో దేశంలోనే తొలి కాస్మెటిక్ హబ్గా ఏర్పాట్లు. రాహుల్పై కేసు. ప్రతిపక్షాలను బలరాముడి భయం. మాల్దీవులకు చైనా నిఘా నౌక. తొలి రోజే 5 లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. అమెరికాలో ఉద్యోగుల ఊచకోత. అవిశ్వాసానికి వ్యతిరేకంగా అప్పీళ్లు. కెనడా వీసా కట్ నిబంధనల్లో మార్పులు. సమతా క్రాంతిదర్శికి భారతరత్న, సామాజిక సమానత్వానికి జీవితాంతం కృషి చేసిన కర్పూరి ఠాకూర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం. భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ఆయనది చెరిగిపోని ముద్ర. ప్రధాని మోదీ. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎం కర్పూరి ఠాకూర్. ఆయన హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, బీసీలకు రిజర్వేషన్, విద్య, ఉద్యోగాలు, సాగు రంగాల్లో సంస్కరణలు. లాలు, ములాయం, నితీష్ కు గురుతుల్యుడు. 2 సార్లు సీఎం అయిన, సొంత ఇల్లు, కారు లేని వైనం. బహుజన భారత బాంధవుడు కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. రేవంత్ ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం ఇంటికెళ్లిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు. పార్టీ మార్పుపై ఊహాగానాలు. ఖండించిన ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ కోసమేనని వివరణ. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక. 2 కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్. టీటీడీ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు. తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు. 2021లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం. పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ. మొదటి సమావేశాల్లో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్. కేసీఆర్ నిర్వాకం వల్లే హామీల అమలులో జాప్యం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 1 సీటు రాదు. కాంగ్రెస్ కు 13 నుంచి 14 సీట్లు. ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెల్లడి. 5,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్ లో దేశంలోనే తొలి కాస్మెటిక్ హబ్ ఏర్పాటు. కొరియా కంపెనీ డూసన్ ప్రకటన. 7,000 మందికి ఉపాధి అవకాశం. కోమటిరెడ్డితో ప్రతినిధుల భేటీ. రాహుల్ పై కేసు. అసోం సీఎం హేమంత ఆదేశాలతో నమోదు. రాహుల్ పాదయాత్ర మార్గంలో బారికేడ్లు. వాటిని ఛేదించుకొని వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. ఇది అసోం సంస్కృతి కాదని మండిపడ్డ సీఎం. ప్రతిపక్షాలకు బలరాముడి భయం. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ప్రజల్లో అనూహ్య స్పందన. దీనిపై విమర్శలు చేస్తే తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ఇండియా కూటమి. భవిష్యత్ కార్యాచరణపై నేతల సమాలోచనలు. మాల్దీవులకు చైనా నిఘా నౌక. 8న మాలే చేరనున్న షియాన్ యాంగ్ హాంగ్ 3 సిబ్బంది రొటేషన్. ఇతర అవసరాలకేనన్న మాల్దీవులు. మిత్ర దేశ వాహనాలకు ఆహ్వానం ఉంటుందని వ్యాఖ్య. హిందూ మహాసముద్రంలో చర్చనీయాంశమైన కదలిక. పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని భారత్ వెల్లడి. తొలి రోజే 5 లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూలలోకి ప్రవేశం. కిక్కిరిసిన 13 కిలోమీటర్ల పొడవైన రామ్ పథ్ ప్రధాన ద్వారం వద్ద పతాక స్థాయికి చేరిన రద్దీ. అదుపు చేయలేక భద్రతా సిబ్బంది ఉక్కిరి బిక్కిరి. 8,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. భువనగిరి, నేరేడుచెర్ల మున్సిపాలిటీలో నెగ్గిన తీర్మానాలు. అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన కౌన్సిలర్లు. కొత్తగూడెంలో అవిశ్వాసానికి కలెక్టర్ కు వినతి. మీర్పేటలోనూ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీళ్లు. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన మున్సిపల్ చైర్పర్సన్లు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత. 2022తో పోలిస్తే 2023లో 98% అధికం. ఐటీ రంగంలో ఆ సంఖ్య 73% ఎక్కువ. రీటైల్ రంగంలో ఏకంగా
274% అధికం. జాబ్ మార్కెట్ పై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వెల్లడి. ఈ ఏడాది భారీ కోతలుండొచ్చని అంచనా. 2022 చివరి త్రైమాసికంలో 2 లక్షల మందిని తొలగించిన అమెరికా ఐటీ సంస్థలు. వారిలో దాదాపు 80,000 మంది భారతీయులే. వారు ఇక్కడికి వచ్చినా దొరకని అవకాశాలు. కెనడా వీసా కట్ నిబంధనల్లో మార్పులు. 35% తగ్గనున్న విద్యార్థుల వీసాల సంఖ్య. భారతీయ విద్యార్థులకు కష్టకాలం. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో 40% మనోళ్లే. 2013 నుంచి 260% పెరిగిన భారత విద్యార్థులు.